ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా బెంగళూరు మార్తాలి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళాను. వామ్మో, క్యూ ఏంటి ఇంత పెద్దగా ఉంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. వామ్మో, వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారా? మన తెలుగు వాళ్ళే. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళ డామినేషన్ అయితే అస్సలు తగ్గదు. అయినా వీళ్ళందరికీ ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది అయితే నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు టైం 7:30. నాకు తెలిసినంత వరకు ఈ శివయ్య దర్శనం అయ్యేసరికి 11-12 అయ్యేటట్టుంది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించడం వల్ల కలిగే కొన్ని ప్రధానమైన ఫలితాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. దయచేసి మీ కామెంట్ని కింద మెన్షన్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా వీడియోలోకి వెళ్తే, ప్రాపపక్షాన మరియు మోక్షం అంటే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం ద్వారా సకల పాపాలు నశించి మనసు ప్రశాంతమవుతుంది. అండ్ సంపద మరియు శ్రేయస్సు. ఇంట్లో దీపాలు వెలిగిస్తే అష్టైశ్వరాలు కలుగుతాయి. ఆచారం ధనలాభం సౌభాగ్యాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో దీపారాధన చేయడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కర్మ దోషాలు కానీ తొలగిపోయి శరీరం మరియు మనసు శుద్ధవుతాయి. అండ్ 365 ఒత్తులు ప్రత్యేక ఫలితం ఏంటో ఒకసారి చూద్దాం. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో సంవత్సరానికి ఒక ఒత్తి చొప్పున దీపం వెలిగిస్తే ఏడాది పొడవునా ప్రతిరోజు దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మూడు 365 ఒత్తులతో దీపం పెట్టేసరికి నాకు దగ్గరగా 1 అవర్ పైనే పట్టింది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉన్నారు జనాభా. ఇక్కడ మీరు చూస్తున్నది జ్వాలా తోరణం. ప్రతి ఒక్క కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్క ఆలయంలో ఈ జ్వాలా తోరణం వెలిగిస్తారు. ఇది మనం దర్శించుకుంటే మనకి ఉన్న సకల పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుంది. ఆ దేవుడు ఆ మహాభాగ్యం మాకు కల్పించాడు. ఇంకా దీపం వెలిగించడానికి ఉత్తమమైన ప్రదేశాలు ఒకసారి చూద్దాం. తులసి గడ్డ కింద కానీ, ఉసిరి చెట్టు కింద కానీ, శివాలయం టెంపుల్లో కానీ ఈ దీపం వెలిగించడం ద్వారా మనకి ఏదైనా ప్రాపపక్ష అంటే మనం చేసిన పాపాలు తొలగిపోయి మన మనసు అనేది శుద్ధి అవుతుంది. దీపం వెలిగించే ముందు భక్తి భావంతో ఓం నమః శివాయ అనే జపం చేయండి. అలా చేయడం వల్ల పుణ్యప్రాశయం, శాంతి, ధన సంపద కలుగుతుంది. ఒకసారి నా వెనక చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. నాకు తెలిసినంత వరకు ఇంత క్రౌడ్ అయితే ఈ టెంపుల్లో నేను ఎప్పుడు చూడలేదు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది భక్తులు వచ్చారు. లాస్ట్ అయితే చాలా క్రౌడ్ అయిపోయి ఒకరి మీద ఒకరు పడిపోయి ఇద్దరికి కూడా కళ్ళు తిరిగి పడిపోయారు, అన్కాన్షియస్ అయిపోయారు. అంత తోసుకుంటున్నా కూడా అమ్మాయిలు అస్సలు తగ్గలేదు. మమ్మల్ని దోసుకుని ముందుకెళ్తున్నారు కానీ వెనక మటుకు తగ్గలేదు. వీళ్ళకి ఒక దన్నవరా బాబు. ఎక్కడ వచ్చినా వీళ్ళ డామినేషన్ అయితే తగ్గదు. అసలు టెంపుల్స్లో అయితే ఈరోజు వచ్చిన అమ్మాయిలు నేను ఎప్పుడు కూడా ఆ టెంపుల్లో అంతమంది అమ్మాయిలు నేను చూడలేదు. మేబీ కార్తీక పౌర్ణమి అనుకుంటా. సో ప్రతి ఒక్కరికి ఉన్న పాపాలు తొలగించుకొని పుణ్యం కోసం చేసేటట్టున్నారు. కార్తీక పౌర్ణమి అంటేనే ఒక సంవత్సరానికి వచ్చే ఒక మంచి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని అందరికీ తెలుసు. దానివల్ల ఇంత క్రౌడ్ వచ్చారు. అసలు ఈ క్రౌడ్లో ఒకరి మీద ఒకరు పడి పోసుకుంటే ఉంది. నాకైతే ఫుల్ భయం వేసింది. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనడులే భోలా శంకర్. శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో
వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ టెంపుల్కి ఎవరైనా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఎవరెవరు ఈ టెంపుల్కి వచ్చారని. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ, సైన్ ఆఫ్.